దేవాదేవుని హృదయపూర్వక వందనాలండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా మరి సంవత్సర కాలం అంతా మరి ఎంతగానో కాచి కాపాడాడు. అలాగే రాబోతున్న దినాలన్నీ కూడా మీకు అలాగే మీ కుటుంబాలకి ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇంకా ఆయన చెప్తున్నాడు. మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఆశీర్వదిస్తుండగా మనకు అన్ని విషయాల్లో దేవుడు మరి ఆశీర్వాదకరంగా ఉంచి రాబోయే కాలం అంతా కూడా మన దీవెనకరంగా మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మరొకసారి మీకు అలాగే మీ కుటుంబాలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.